స్కిల్ నెంబర్ 1 వచ్చేసి కోడింగ్. సో ఈ భూమి మీద ఎక్కువగా డబ్బు సంపాదించే లాంగ్వేజ్ ఏంటి? మీకు చైనీస్ వచ్చింది అనుకోండి, ఓన్లీ చైనీస్ పీపుల్తో మాట్లాడగలుగుతాం. హిందీ వస్తే హిందీ పీపుల్తో, ఇంగ్లీష్ వస్తే కొన్ని కంట్రీస్లో మనం మాట్లాడగలుగుతాం. కానీ మీకు కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి, సో ప్రపంచంలో అన్ని కంట్రీస్తో మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే కోడింగ్. ఈ కోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోడింగ్ ఎలా ఉపయోగపడుతుందంటే, చాలా సర్వేల్లో తేలింది ఏంటంటే, ఏ బిజినెస్ అయితే కంప్యూటర్తో ముడిపడి ఉందో ఆ బిజినెస్లన్నీ కూడా డబుల్ అయిపోతున్నాయి. ఎక్కువ సంపాదించడానికి వెళ్ళాలి దాటి ముందుకెళ్ళాడు. సో కంట్రీస్ దాటి, బౌండరీస్ దాటి ముందుకెళ్ళడానికి, మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవి ఉపయోగపడుతున్నాయి. ఎగ్జాంపుల్కి మీది ఒక స్టోర్ ఉంది, స్టోర్ ఒక ఏరియాలో ఉంది, ఆ ఏరియా వరకే వచ్చి ఆ ఏరియా పీపుల్ మాత్రమే మీ బిజినెస్ తీసుకుంటారు. అదే స్టోర్ని మీరు ఒక కంప్యూటర్తో కనెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక యాప్తో కనెక్ట్ చేశారనుకోండి, ప్రపంచంలో ఎక్కడున్నోళ్ళైనా సరే మీ స్టోర్లో ప్రోడక్ట్ కొనగలుగుతారు. ఇది కోడింగ్కి ఉన్న గొప్పతనం. కోడింగ్ వల్ల ఏమవుతుంది, కోడింగ్ని ఎక్కడెక్కడ వాడుతున్నారు? వెబ్ డెవలప్మెంట్లో వాడుతున్నారు, యాప్ డెవలప్మెంట్లో వాడుతున్నారు, బ్లాక్ చైన్లో వాడుతున్నారు, ఎట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడుతున్నారు, మిషన్ లెర్నింగ్లో వాడుతున్నారు, రోబోటిక్ సైన్స్లో వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏ టెక్నాలజీకి డెవలప్ అవ్వాలన్నా కోడింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్లో కోడింగ్ స్కిల్స్ కనుక మీ దగ్గర ఉన్నాయనుకోండి, సో కోడింగ్ స్కిల్స్ ద్వారా మీరు లైఫ్లో మిలియనీర్ అవ్వడానికి చాలా చాలా స్కోప్ ఉండబోతుంది. బిల్ గేట్స్, జోకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ వీళ్ళందరూ కూడా చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో విన్నాం, కోడింగ్ నేర్చుకోండి అని. ఈ కోడింగ్ తోటే వాళ్ళ బిజినెస్ని చాలా డెవలప్ చేసుకోగలిగారు. సో ప్రతి ఫీల్డ్ కూడా ఇప్పుడు కోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని దానికి రిలేటెడ్గా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా మంచిది.